చనిపోయి ప్రభు దగ్గర ఉన్నారు ఇద్దరు మా అమ్మ నాన్న తిరుగుగానే ఉన్నారు. ఇంత పెద్ద అయ్యవాళ్ళు నన్ను ఎందుకు పెట్టారు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు నాతో, అమ్మా నాకు ఇష్టమైన బిడ్డ అమ్మా, నువ్వు ఎందుకు పెట్టినా శైలి కొట్టావు, అందరితో ప్రేమతో మాట్లాడతావు, నువ్వు టీచర్ ఉద్యోగం చేసావు, పోలీస్ జాబ్ చేసావు, ఇప్పుడు సెలబ్రిటీ చేసుకున్నావు కదా, నువ్వు తప్ప నేను ఎవరు కనపడను కదా అమ్మా అన్నాడు ప్రభు. ఏనన్నా ఏ కులం కాదు, ఏ కులం కాదు, ఒకటే కులం, దేవుని కులం, ప్రభు కులం. కాలం మునిపోయిన కూడా వస్తుంది. ఏనన్నా ఎక్కడి నుంచి వాళ్ళ ఇంత పెద్ద వాళ్ళ ఒంటరిగా ఉన్నాను అంటే అది దేవుని కోటి ఉండాలి. ఎక్కడున్నా తప్పు ఏం తల ఉంచడం. ఈ ఫోన్ ప్రతి లంజ కూడా తెలంగాణ ఎసను ఒక కొడుకున్నాడు, పెళ్లి అయిపోయింది. ఎందుకు అట్టయితుంది చేయడం తప్పు కదా. డ్రైవింగ్ చేసుకుని వచ్చి రోడ్డు మీద అనుకున్నానా, ఎవిడెన్స్ ఇచ్చుకోవాలనుకున్నానా, తప్పే ఉంది. సింహమే కదా. అలా పడుకున్నప్పుడు ఒంటి గంట ప్రభు వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్నాడు. అరే నాన్న ఉప్పలో పోలీసు జాబ్ చేసి ఆటో నడిపిస్తుంది. 10 పడుకున్నాను. పడుకున్నప్పుడు తినుకున్నాం అనుకున్నాను. అలా ఉండేది ఇంత ప్లేస్ ఉంటది, అక్కడ పడుకున్నాను. అలా బేకరన్నా ఏమమ్మా చెల్లెమ్మా తిన్నావా లేదమ్మా అంటే, లేదన్నా పొద్దున్న డ్యూటీ చేసి వచ్చి ఆటో డ్రైవింగ్ చేసి అల్లిపోయి పడుకున్నాను అంటే, తినమ్మా అని ఏదో బిస్కెట్ ఇచ్చాడు. పడుకున్నా అక్కడ. అన్నయ్య అంటే నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిగా ఉండేది. గెలక ముందు ఒక కూతురు పవన్ కళ్యాణ్ ఎవరికి గొప్ప నీకేనే. పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం ఇష్టం. ఇంటికాడ రాక మా ఇంటి దగ్గర అనుకున్నా. నా కొడుకు మొగోడు అంటే వాడు. రే కాలం ముని రే కెమెరా పాస్ అవేనా పైనకి వచ్చినప్పుడు కోటి ఇస్తున్న డబ్బులు నువ్వు నేను మాట్లాడేందుకు కళ్ళ పోవు. నాతో మాట్లాడుతున్నావు. నేను ఏడ్తే ప్రభు ఏడ్తే తనకి ఇచ్చి ఎందుకున్నా ఏకనా ఒరే మాట్లాడ